టు కుజుమ ఛానల్. ఈ రోజు మనం శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం యొక్క ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్ల దూరాన గల శ్రీ కూర్మం గ్రామంలో ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మ అవతార మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్ప కళా శైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడ స్వామి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు కలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యుల, కోదండరామస్వామి వారల ఆలయాలు కలవు. స్థల పురాణము చూసినట్లయితే శ్రీకాకుళం గార మండలంలో ఉన్న ఆలయం 2వ శతాబ్దానికి ముందు నిర్మించినట్లు చాలా మంది నమ్ముతారు. నిజానికి ఆలయము నిర్మించిన వారు ఇప్పటికీ తెలియదు. అయితే ఈ ఆలయం చోళ కళింగ రాజవంశం సమయంలో అభివృద్ధి చేశారు. 7వ శతాబ్దం నుండి ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసునని ఉంది. తరువాత ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ రాజవంశాలు వివిధ దశలలో అభివృద్ధి చేశారు. ఎక్కువగా కళింగ, ఆంధ్రచోళల రాజవంశ పాలనలో చేశారు. దేవాలయం మొత్తం నిర్మాణంలో గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఈ రాజవంశాల పేరు కీర్తిని చాటి చెప్తాయి. గంగరాజ రాజవంశం యొక్క వారసుడు అనంగ భీముడు ఆలయం చుట్టూ నేల పైభాగాన్ని నిర్మించారు. దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురం అనే పట్టణమును శ్వేత చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహావిష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేత మహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాను. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాధారణంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామి, అటు నా భర్తను కాదనలేను, ఇటు నీ వ్రతమును భంగపడనివ్వలేను, నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధములు వేడుకుంది. స్వామి కూర్మ రూపమున భూమిని ధరించలేదా, అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి అక్కడే గంగను ఉద్భవింపచేశాను. ఆ గంగ మహా ఉధృతంగా రాజు వైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతము మీదకు చేరి తమ మంత్రిని విషయము అడగగా అతను రాజుకు విషయమంతా వివరించారు. అప్పుడు రాజు పశ్చాత్తాపంతో మరణమే తన పాపమునకు ప్రాయచిత్తమని తలచి శ్రీ మహావిష్ణువును ధ్యానించుచుండెను. అప్పుడు నారదుడు అటుగా వచ్చి రాజును విషయం అడగగా రాజు తన బాధను వివరించెను. అప్పుడు నారదుడు రాజుకు శ్రీ కూర్మ మంత్రమును ఉపదేశించి దీక్షతో ధ్యానించమని చెప్పాను. ఈ గంగా ప్రవాహము వంశధార అను పేరుతో సాగరములో లీనమగునని, ఇది సాగర సంగమ ప్రదేశమని చెప్పాను. రాజు వంశధారలో స్నానమాచరించి అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరిని, సోమేశ్వరిని పూజించి ఘోర తపస్సు చేసిన మహావిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండము నుండి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చాను. స్వామి 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువే ఉండమని ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు కొలువే ఉండేందుకు తనకు తగిన మంచి స్నానమునకే రాజు నారదునితో కలిసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి ఆ వృక్షముపై చక్ర ప్రయోగము చేశాను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించాను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేతగుండము అంటారు. చక్రము వెళ్లిన మార్గము నుండి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామ భాగములో వసించెను. అంత శ్రీ కూర్మనాథుడు లక్ష్మి సమేతుడై అక్కడనే నిత్య నివాసం ఏర్పరచుకొనెను. ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత శ్రీ కూర్మగుండములో దాహము తీర్చుకొని శ్రీ కూర్మనాథుని దర్శించుకొని తన భర్త అయిన బిల్లురాజుకు ఈ విషయం తెలుపగా అతను వచ్చి చూడగా ఆ గుండము పైన చక్రకారములో తేజము కనిపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. బిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా అక్కడకు వచ్చిన శ్వేత మహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు
కూర్మ రూపములో నీకు సులభముగానే దర్శనమిచ్చాడని చెప్పాను. అంత బిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించాను. స్వామి సంతోషించి బిల్లురాజును కూర్మకుండమునకు కట్టడము సోపానములు కట్టించవలసిందిగాను శ్వేత మహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగాను ఆజ్ఞాపించాను. వారట్లే చేశారు. బిల్లురాజును స్వామి పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమ సమీపములో నివాసము ఏర్పరచుకోమని ఆజ్ఞాపించాను. అంతటా బిల్లురాజు తన వైపు ఎల్లప్పుడూ కరుణా దృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీ కూర్మనాథుడు అట్లే ఆ బిల్లురాజుకు వరమిచ్చాను. అప్పటి నుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగాను. ఒకనాడు నారదుడు కూర్మనాథుని సేవించుటకు రాగా శ్వేత మహారాజు స్వామిని అర్చరూపమున ఆరాధించుటకు ఏ మంత్రముతో ప్రతిష్ఠించవలెనని అడిగాను. అంతటా నారదుడు బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడి శ్రీ కూర్మనాథుని సుదర్శన మంత్రముతో ప్రతిష్ఠించెను. అప్పుడు స్వామి అగ్ని జ్వాలలచే భయంకరముగా ప్రకాశిస్తున్న శ్రీ కూర్మనాథుని చూసి దేవతలందరూ భయభీతులయ్యారు. అప్పుడు శ్వేత మహారాజు స్వామిని గోపాల మంత్రంతో ప్రతిష్ఠించవలసిందిగా బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అట్లే శ్రీ కూర్మనాథుని గోపాల మంత్రంతో పునః ప్రతిష్ఠ చేశాను. అప్పుడు స్వామి శాంత రూపములో దర్శనమిచ్చి తనకు నారాయణ మంత్రముతో అభిషేకము, సంకర్షణ మంత్రముతో వస్త్ర సమర్పణ, వాసుదేవ మంత్రముతో ఏకహారతి, అనంత మంత్రముతో ధూపము, పద్మనాభ మంత్రముతో పంచహారతి సమర్పించవలెనని బ్రహ్మకు చెప్పగా బ్రహ్మస్వామిని అట్లే ఆరాధించెను. శ్రీ కూర్మనాథుడే ప్రాకారాది దేవతా స్థాపనకు ఆజ్ఞనిస్తూ తూర్పున పార్వతి సమేతంగా శివుని ఆగ్నేయమున, నరసింహుని దక్షిణమున, గోపాలమూర్తిని నైరుతి దిక్కున, వైకుంఠనాథుని వాయువ్యమున, వైష్ణవి దుర్గను ఆమెకు ముందు భాగమున, విశ్వక్షేసులను తరువాత అనంతుని స్థాపించమునగా బ్రహ్మ అట్లే చేసెను. తిలోత్తమ స్వర్గము నుండి శ్రీ కూర్మనాథుని పూజించుటకు వచ్చి అక్కడే ఉండిపోయింది. బ్రహ్మ స్వామికి నివేదించిన ప్రసాదము ఆమెకు లభించకపోవటచే దుఃఖితురాలై వక్రాంగ మహామునిని ఆశ్రయించగా ఆయన తిలోత్తమకు నరసింహ మంత్రమును ఉపదేశించెను. ఆమె ఆ మంత్రముతో తమమాచరించగా ఆమె కాలి బొటన వ్రేలు దగ్గర ఒక గుండం ఏర్పడింది. అందుండి శ్రీ కూర్మనాథుడు నరసింహ రూపమున ఉద్భవించి ఆమెకు దర్శనమిచ్చెను. తిలోత్తమ ఆనందంతో స్వామిని అక్కడే అట్లే వెలయవలసిందిగా కోరగా స్వామి అక్కడే అలాగే వెలసెను. ఆ కుండము నరసింహ తీర్థమని, అక్కడ వెలసిన స్వామి పాతాళ నరసింహుడని అందురని స్వామి చెప్పెను. అంత తిలోత్తమ తనకు ప్రసాదము లభించలేదని వివరించగా స్వామి ఆమె భక్తికి మెచ్చి తన ప్రసాదముపై శాశ్వత ఆధిపత్యమును ఆమెకు ప్రసాదించెను. అప్పటి నుండి స్వామివారి ప్రసాదము తిలోత్తమే అందరికీ పంచేదట. శ్రీ కూర్మ క్షేత్రమునకు వంశధారా నది తీరములో శ్రీ కూర్మ శైలమను పర్వతము ఉంది. ఇది శ్రీ కూర్మనాథుని విరాట్ రూపమని నమ్మకము. క్షేత్రమునకు దక్షిణమున ప్రేతశిల అను పర్వతము ఉంది. ఇక్కడ కౌటల్య తీర్థము ఉంది. ఈ తీర్థములో స్నానమాచరించి ప్రేతశిల యందున్న విష్ణు పాదాలపై పిండ ప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభించును. ఇక్కడ ఉన్న అష్టతీర్థములందు స్నానము చేసి శ్రీ కూర్మనాథుని కొలుచుట ఒక ఆచారముగా వస్తున్నది. ఇక్కడ ఉన్న చక్ర తీర్థము, నారద తీర్థము, కౌటిల్య తీర్థము, మాధవ తీర్థము, నరసింహ తీర్థము, కూర్మ తీర్థము, వంశధార నది, లాంగల్లి నది, సముద్రములో 3 రోజులు గాని 8 రోజులు గాని ఈ క్షేత్రంలో ఉండి స్నానములాచరిస్తూ స్వామిని కొలుచుట ఒక ఆచారము. శ్రీ కూర్మ క్షేత్రము పంచలింగ ఆరాధ్య క్షేత్రము. 5గురు శివులు క్షేత్ర పాలకులుగా ఉన్న క్షేత్రము. తూర్పున వంశధార సాగర సంగమ ప్రదేశములో కళింగ పట్టణములో కర్పూరేశ్వరుడు, ఉత్తరమున సింధూర పర్వతమున సింగుపురపు కొండ, హటకేశ్వరుడు, పశ్చిమమున నాగావళి తీర్థమున శ్రీకాకుళ పట్టణములో కోటీశ్వరుడు, ఉత్తరమున పిప్పల ఇప్పిలి గ్రామమున సుందరేశ్వరుడు, శ్రీ కూర్మ క్షేత్రమున సుధాకుండ తీరమున సిద్ధేశ్వరుడు వెంచేసి ఉన్నారు. శ్రీ కూర్మ క్షేత్ర ముఖద్వారమున భైరవుడు, ఆలయ ప్రాకారమున అష్ట దిక్పాలురును క్షేత్ర పాలకులే స్వామిని సేవిస్తున్నారు. ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని
చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం ఒక అపురూప కళాఖండంగా చెప్పవచ్చు. ఎంతో మంది రాజులు వేసిన శిలా శాసనాలు శిథిలమైపోకుండా ఇప్పటికీ లభిస్తాయి. ఇవి కళింగాంధ్ర చరిత్రకు అమూల్య దారాలుగా నిలుస్తాయి. అద్భుతమైన వాస్తుకళతో ఆలయం అలరారుతూ ఉంటుంది. ఈ ఆలయం మండపంలోని 108 రాతి స్తంభాలు అన్ని ఏకశిలతో రూపుదిద్దుకున్నవే. ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమణీయంగా మలిచారు. ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూల విరాట్ ఉంటే, ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడమ వైపు గోడ మూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు 5 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. 2.5 అడుగుల పొడవు అడుగు ఎత్తుల మొదట తల మధ్యలో, శరీరం చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో 3 భాగాలుగా శ్రీ కూర్మం కనిపిస్తుంది. మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి. చివర తాటిపండు పరిమాణంలో తోక వేరే శిలగా ఉంటుంది. విగ్రహం అంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ దేవనర్తకి తిలోత్తమ నాట్య ప్రదర్శన చేసి స్వామివారి ప్రసాదం భక్తులకి ఇచ్చి ఇక్కడి ప్రసాదం విశేషం అని చాటి చెప్పారు. బలరాముని శాపం ఆలయంలో శ్రీ కూర్మనాథుని విగ్రహం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీ కూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతడిని అడ్డగించాడు. దాంతో అతడు భైరవునిపై ఆగ్రహంతో అతనిని గిరగిరా తిప్పి విసిరేశాడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహాగ్ని చల్లారని బలరాముడు కూర్మావతారంలో ఆలయం భూమిపై మరెక్కడ ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలో ఇది ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరజిల్లుతుంది. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండడం మరో ప్రత్యేకత. శ్రీ కూర్మంలోని పుష్కరిణి అడుగు భాగం నీరుతో కలిసిన మట్టి తెల్లగా తలతలలాడుతూ ఉండడం విశేషం. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ కనిపించాడట. అందువల్లే పుష్కరిణిలోని మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని గోపి చందనం అని కూడా అంటారు. పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు మనం చూద్దాం. కూర్మ విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు. మహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభూ ఆలయం. తాబేలు అవతారం. విష్ణు ప్రముఖ 10 అవతారాల్లో 2వ అవతారం. విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంటుంది. 2 ధ్వజస్తంభాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలలో ఒకటి. రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలలో ఒకటి. అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కూటి చిత్రాలతో ఉన్న దేవాలయాలలో ఒకటి. దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ 2వ ఆలయం. ఇతర వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. దీని శిఖరం రాతి శిల్పం, గాంధార శిల్పకళ అని అంటారు. ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృధాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన 108 రాతి స్తంభాలు ఉన్నాయి. వారణాసి, కాశీ వెళ్ళడానికి సొరంగ మార్గం ఉంది. ప్రస్తుతం దీన్ని మూసివేశారు. వారణాసి, పూరి, ఒడిశాల వలె మరణించిన వారి అంతిమ కర్మలు, మోక్ష స్థానం ఇక్కడ నిర్వహిస్తారు. ఆది శంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ, చైతన్య మహాప్రభు అనేక గొప్ప రాజులు, సెయింట్స్, ఋషులు దేవాలయాన్ని సందర్శిస్తారు. ప్రయాణ సదుపాయం చూసినట్లయితే శ్రీకాకుళం పట్టణం పాత బస్టాండ్ నుండి ప్రతి 15 నిమిషాలకు అరసవిల్లి మీదుగా ఆర్టీసీ వారి బస్సులు ఉన్నాయి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నడుస్తాయి. అంతేకాక ఆటోలు, టాక్సీలు ఉన్నాయి. వసతి మాత్రం శ్రీకాకుళం పట్టణంలోనే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.